నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఇది తన డిమాండ్ అని బుద్దా వెంకన్న అన్నారు. ఆ డిమాండ్ చేసే హక్కు తనకుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరారు. లోకేష్ ని టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని వెల్లడించారు. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాగా పనిచేశారని బుద్దా వెంకన్న తెలిపారు. పార్టీ బుధస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 20 నుంచి 30 వేల మందిని పేరుతో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందిని సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన అసలు ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీకి ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి.